సిద్దిపేటలోని ఓ బంగారు షాపుకు వచ్చి చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్లో బంగారం అమ్మేందుకు వెళుతూ ఉండగా పట్టుకున్నట్లు ఏసీపీ మధు తెలిపారు. నిందితుడి నుంచి 8 తులాల విలువైన 5 గోల్డ్ చైన్లు, బైక్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామన్నారు. నిందితుడు విశాఖపట్నంలోని మద్దిలపాలెం వాసిగా గుర్తించామన్నారు. ఈ నెల 18వ తారీఖున లాల్ కమాన్ దగ్గర గల సిద్దిపేటలోని లాల్ కమాన్ దగ్గర గల నైమియా జ్యువెలరీ షాప్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి నెక్ చైన్స్ కొంటానని చెప్పేసి షాప్లోకి వచ్చి నమ్మబలికి షాప్లో నుండి 5 చైన్లు గల 8 తులాల బంగారం ఎత్తుకొని ట్రైన్ ఎత్తుకొని వెళ్ళిపోయినాడు, బయటకు వెళ్ళిపోయినాడు. తర్వాత అతన్ని మేము డెకేడ్ సహాయంతో గుర్తించడం జరిగింది. ఈ దొంగ ఈరోజు హైదరాబాద్కు ఈ చోరీ సుత్తుతోని తన మిత్రుడు విశాల్ దగ్గర తీసుకున్న డియో స్కూటీ మీద వెళ్తుండగా రంగిలదా వద్ద చౌరస్తాలో అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి 8 తులాల బంగారము, 5 చైన్లు రికవర్ చేయడం జరిగింది. నేరస్తుల వివరాలు వచ్చేసేసి వేంపద షణ్ముగారెడ్డి, ఇతను విశాఖపట్నంకు చెందిన వ్యక్తి, ఇతను ఎంఎస్సి స్టూడెంట్. ఈ నెల 18వ తారీఖున లాల్ కమాన్ దగ్గర గల సిద్దిపేటలోని లాల్ కమాన్ దగ్గర